నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల 11 గంటలకు ఎక్స్లో వెల్లడించనున్న మంత్రి లోకేష్. ఇళ్లపై సోలార్ విద్యుత్ ప్రాజెక్టులకు ఆసక్తి. ఉచిత విద్యుత్ రాయితీతో పాటు అదనపు ఆదాయం. శ్రీకాకుళం జిల్లా బందరువానిపేటలో ఎమ్మెల్యే పల్లెనిద్ర. స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్న గొండు శంకర్. గుండెపోటుతో వనజీవి రామయ్య కన్నుమూత. కోటి మొక్కలు నాటి చెట్ల ఆవశ్యకత చాటిన తెలంగాణ వాసి. అమెరికాలో కొండెక్కిన కోడిగుడ్ల ధరలు. బర్డ్ ఫ్లూ కారణంగా డజన్ 536 రూపాయలకు చేరిక. నేడు ఇంటర్ ఫలితాలు వెలువడనున్నాయి. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు. మనమిత్ర వాట్సాప్ నెంబర్కు హాయ్ అని మెసేజ్ పెడితే చాలు పీడీఎఫ్ రూపంలో ఫలితాలు అందించనున్నారు. ఫలితాలను ఈనాడు.నెట్తో పాటు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లోనూ చూడొచ్చు. ఈ ఏడాది ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి 10,17,102 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. గతంలో ఫలితాల వెల్లడి కోసం ప్రత్యేక కార్యక్రమం హడావుడి చేయడం వల్ల కొన్నిసార్లు అనుకున్న సమయం కన్నా ఆలస్యంగా విడుదలైన సందర్భాలు ఉన్నాయి. పైగా దీనికోసం ప్రజాధనం ఖర్చు చేయనుండటంతో మంత్రి లోకేష్ ఎలాంటి హడావుడి కార్యక్రమాలు వద్దని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కమిషనర్లంతా ఉదయం 6 గంటలకే క్షేత్ర పర్యటనలు చేయాలని మంత్రి ఆదేశించారు. పారిశుద్ధ్యం, తాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని, డ్రైన్ల పూడికతీత వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ఇక నుంచి మున్సిపాలిటీల్లో ఉదయమే ఆకస్మిక తనిఖీలు చేయాలని నిర్ణయించినట్లు నారాయణ తెలిపారు. మెరుగైన పారిశుద్ధ్యం కొరకు అవసరమైన స్వీపింగ్ మెషిన్లు, ఇతర యంత్రాలను కొత్తగా కొనుగోలు చేస్తున్నామన్నారు. ఆరోగ్య కారణాలతో క్షేత్రస్థాయి పర్యటన చేయలేని అధికారులకు డైరెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు అప్పగిస్తామన్నారు. అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం మైలపల్లి రాజపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నీటికుంటలో పడి 7 ఏళ్ల వయసున్న 3 బాలురు మృతి చెందారు. చనిపోయిన చిన్నారులను చొక్కా రాజుదేవ, చొక్కా రాజుజయ, రెడ్డిచెర్ల యశ్వంత్గా గుర్తించారు. ముగ్గురు ఆడుకుంటూ వెళ్లి ఊరి దగ్గరలో ఉన్న నీటి కుంటలో పడిపోయారు. చిన్నారులు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. ఈ కార్యక్రమంలో నీటి కుంటలో బాలురను గుర్తించి ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే చిన్నారులు మృతి చెందినట్టు డాక్టర్లు ధృవీకరించారు. తెలంగాణకు చెందిన ప్రముఖ వృక్ష ప్రేమికుడు వనజీవి రామయ్య కన్నుమూశారు. ఈ తెల్లవారుజామున గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. తన ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్న రామయ్య జీవితమంతా మొక్కలు నాటి పెంచారు. 1 కోటికి పైగా మొక్కలు నాటి చరిత్ర సృష్టించారు. పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్రం 2017లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. శ్రీకాకుళం జిల్లా గార మండలంలో బందరువానిపేటలో ఎమ్మెల్యే గొండు శంకర్ పల్లెనిద్ర చేశారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడానికే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే వెల్లడించారు. నిన్న సాయంత్రమే గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం బాలికల వసతి గృహంలోని విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అక్కడే ఉన్న ప్రాథమిక పాఠశాలలోనే ఎమ్మెల్యే గొండు శంకర్ పల్లెనిద్ర చేశారు. రాయలసీమ వరప్రదాయినిగా పేరుగాంచిన తుంగభద్ర డ్యాం ప్రమాదపు అంచుల్లో చిక్కుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోని లక్షల ఎకరాలకు, వందల గ్రామాలకు సాగు, తాగునీరు అందిస్తున్న ఈ ప్రాజెక్టు గేట్లన్నీ తుప్పుపట్టిపోయాయి. ప్రాజెక్టు గేట్లన్నీ తక్షణం మార్చాల్సిందేనని అల్ట్రాసౌండ్ పరీక్షల్లో తేలింది. మొత్తం 33 గేట్లలో 19 గేట్ల సామర్థ్యం 40 నుంచి 55% తగ్గిపోయింది. దీంతో పూర్తిస్థాయి నీటి నిల్వ కష్టమేనని నిపుణుల అభిప్రాయాలతో రైతుల్లో కలవరం మొదలైంది. తుంగభద్ర ప్రాజెక్టులో మొత్తం 33 గేట్లు మార్చాల్సిందేనని తాజా అధ్యయనం తేల్చి చెప్పింది. కేంద్ర జలసంఘం, జాతీయ డ్యాం భద్రతా అథారిటీ, ఏకే బజాజ్ కమిటీ సిఫార్సుల మేరకు తుంగభద్ర ప్రాజెక్టులో మొత్తం అన్ని గేట్లు, ప్రాజెక్టు సామర్థ్యంపై సమగ్ర అధ్యయనం చేయించారు. రేడియోగ్రఫీ, అల్ట్రాసోనిక్, ఎంపీటీ, డీపీటీ పరీక్షల్లో నైపుణ్యమున్న కేఎస్ఎన్డీటీ సర్వీసెస్ అధ్యయనం చేసింది. ఆయా గేట్ల సామర్థ్యం బాగా తగ్గిపోయినందున అన్నింటినీ మార్చాలని తేల్చింది.
ఇదే విషయాన్ని గతేడాది సెప్టెంబర్లో ఏకే బజాజ్ కమిటీ సైతం తెలిపింది. దీనికి 250 కోట్ల రూపాయల ఖర్చు కానుంది. ప్రాజెక్టులోకి సాధారణంగా జూలై నాటికి నీటి ప్రవాహం పెరుగుతుంది. అంటే 3 నెలలు మాత్రమే సమయం ఉంది. ఈలోగా ఎంత మేర పనులు చేయగలరు, తుంగభద్రలో ఎంత నీటిని నిల్వ చెయ్యగలరు అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో తుంగభద్ర డ్యాంలో పూర్తిస్థాయి నీటి నిల్వ కష్టమేనని నిపుణులు పేర్కొంటున్నారు. తుంగభద్ర డ్యాంలోని 32 గేట్ల సామర్థ్యాన్ని క్షుణ్ణంగా పరీక్షించిన KSNDT సర్వీసెస్ భారీ నివేదిక ఇచ్చింది. ప్రతి గేటుకు 15 రకాల ఫలితాల్ని తెలియజేసింది. తలుపులన్నీ భారీగా తుప్పుబట్టి పెద్ద పెద్ద రంధ్రాలతో ఉన్నాయని, కొన్ని ప్రదేశాల్లో రంధ్రాల వల్ల గేటు ప్లేటు బాగా ధ్వంసమైనట్లు గుర్తించింది. గుస్సెట్ ప్లేట్లు, దిగువ స్టిఫెనర్లు, ఆ గేట్లకు సపోర్టుగా ఉండే గడ్డర్లు, సపోర్టింగ్ ప్లేట్లు కూడా బాగా తుప్పుపట్టి చిల్లులు పడ్డాయని నివేదికలో పేర్కొంది. గేట్లలో ప్లేట్లు అతికించిన ప్రదేశంలో వెల్డింగ్ అంతా బాగా దెబ్బతిని పగుళ్లు ఏర్పడ్డాయంది. రివిట్లు చాలా వరకు తుప్పుపట్టేశాయని, కొన్ని వాటి స్వరూపాన్నే కోల్పోయాయని గుర్తించింది. ఎండ్ బాక్స్ రోలర్లోనూ భారీ ఎత్తున తుప్పు పట్టేసింది. గేట్లు తుప్పు పట్టడం, అందుకనువైన పరిస్థితుల్లో ఎక్కువ కాలం ఉండడం వల్ల వాటి అసలు స్వభావం కోల్పోయి ఉండొచ్చని నివేదికలో పేర్కొంది. పాత వెల్డింగ్ జాయింట్లను మరమ్మతు చేసే పరిస్థితులు లేనందున మొత్తం గేట్లన్నీ మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. సాధారణంగా ప్రాజెక్టు గేట్ల జీవితకాలం 45 ఏళ్లు. అయితే ఈ ప్రాజెక్టు నిర్మించి ఇప్పటికే 70 ఏళ్లు దాటింది. నిరుడు ఆగస్టులో 19వ నంబర్ క్రస్ట్ గేటు కొట్టుకుపోయింది. మెకానికల్ నిపుణుడు కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో తాత్కాలికంగా స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేసి మళ్లీ నీటిని నిల్వ చేశారు. ఏదో విధంగా సీజన్ గట్టెక్కించారు. ఆ తర్వాత ఏకే బజాజ్ ఆధ్వర్యంలో 6 సభ్యులతో నియమించిన సాంకేతిక కమిటీ ఈ గేట్లను అధ్యయనం చేసింది. తుంగభద్ర ప్రాజెక్టులో మొత్తం 33 గేట్లు దశలవారీగా మార్చాల్సిందేనని కిందటి ఏడాదే నివేదిక ఇచ్చింది. 40 నుంచి 45 ఏళ్లకోసారి హైడ్రో మెకానికల్ భాగాలు మార్చాల్సి ఉన్నా తుంగభద్ర ప్రాజెక్టులో ఆ మార్పు చెయ్యలేదని తెలిపింది. జాతీయ డ్యాం భద్రతా అథారిటీ మార్గదర్శకాల ప్రకారం మొత్తం గేట్ల పరిస్థితిని మదింపు చేయించాలని బజాజ్ కమిటీ సిఫార్సు చేసింది. తర్వాత జాతీయ డ్యాం భద్రతా అథారిటీ బృందం కూడా తుంగభద్ర డ్యాంను సందర్శించి మొత్తం గేట్ల సామర్థ్యం తేల్చేలా పరీక్షలకు సిఫార్సు చేసింది. తమిళనాడులోని కరైకుడికి చెందిన సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా అధ్యయనం చేసి తుంగభద్ర గేట్ల ఏర్పాటు సమయంలో వెల్డింగ్ చేసిన చోట పగుళ్లున్నాయని, వాటిని అలా వదిలేయలేమని పేర్కొంది. నిపుణులతో సమగ్ర అధ్యయనానికి సిఫార్సు చేసింది. తాజా నివేదిక ప్రకారం తుంగభద్రలో 19 గేట్ల సామర్థ్యం 40 నుంచి 55% మేర తగ్గిపోయిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మెకానికల్ నిపుణుడు కన్నయ్య నాయుడు తెలిపారు. అల్ట్రాసౌండ్ పరీక్షల ప్రకారం తుంగభద్ర డ్యాం గేట్ల పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందన్నారు. వచ్చే సీజన్కు నీళ్లివ్వడం కష్టమేనని తేల్చి చెప్పారు. డ్యాం గేట్ల సామర్థ్యం ఎలా పెంచాలి, ప్రస్తుతానికి ఎలా గట్టెక్కాలనే అంశాల్ని పరిశీలిస్తున్నట్లు ఆయన వివరించారు. ఉచితంగా విద్యుత్ అందడమే గాక అదనపు ఆదాయం దక్కనుండడంతో సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రాయితీలు అదనం. ఎస్సీలు, ఎస్టీలు ఒక్క పైసా ఖర్చు పెట్టకుండానే సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. మిగిలిన వాళ్లకు రాయితీ పోను మిగిలిన సొమ్ము చెల్లించేందుకు బ్యాంకులు రాయితీలు ఇవ్వనున్నాయి. వందలు, వేలాది రూపాయలు విద్యుత్ బిల్లులు కట్టే పనిలేకపోవడమేగాక అదనంగా ఆదాయం సమకూరనుండటంతో ఇంటింటా సౌర విద్యుత్ కాంతులు వెల్లివెరియనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు సైతం ఇస్తుండటంతో సామాన్యులు సైతం తమ ఇళ్లపై సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. కావాల్సినంత విద్యుత్ వినియోగించుకుని మిగులు విద్యుత్ను గ్రిడ్కు అందించి లాభాలు పొందే అవకాశం ఉంది. పీఎం సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన పథకం కింద 2027 మార్చి నాటికి 20 లక్షల ఇళ్లపై 2 కిలోవాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దీని ద్వారా సుమారు 4000 మెగావాట్ల విద్యుత్ అదనంగా అందుబాటులోకి రానుందని అంచనా. ఈ పథకం కింద గరిష్టంగా 3 కిలోవాట్ల వరకు కేంద్రం రాయితీ ఇస్తోంది. రాయితీ సొమ్ముపోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకులు రుణంగా అందించనున్నాయి. 2 కిలోవాట్ల ప్రాజెక్టు ఏర్పాటుకు 1,10,000 వరకు ఖర్చు కానుండగా దీనికి 60,000 వరకు కేంద్రం రాయితీ ఇవ్వనుంది. మిగిలిన 50,000 వినియోగదారులు భరించాలి. దీని ద్వారా 240 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా. ఇందులో ఇంటి అవసరాలకు వాడుకోగా మిగిలిన విద్యుత్ గ్రిడ్కు వెళ్తుంది. ఒక్కో యూనిట్కు ₹2.09 చొప్పున విద్యుత్ సంస్థలు వినియోగదారులకు చెల్లిస్తాయి. ఇంటిపై సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలనుకున్న వాళ్లు ముందుగా వినియోగదారుల జాతీయ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కరెంటు బిల్, బ్యాంక్ వివరాలు, చిరునామా నమోదు చేయాలి.
రూపాయల ఫీజు చెల్లించి డిస్కంకు దరఖాస్తు సమర్పిస్తే సోలార్ ప్యానెళ్లు అందించే కంపెనీల పేర్లు, వివరాలు కనిపిస్తాయి. అందులో ఒకదాన్ని ఎంచుకొని ఒప్పందం చేసుకుంటే కేంద్రం ఇచ్చే రాయితీ పోను మిగిలిన మొత్తం బ్యాంకు నుంచి రుణంగా పొందే ఆప్షన్ ఎంచుకోవచ్చు. అయితే దేశీయంగా తయారైన సోలార్ ప్యానెళ్లు వాడిన వారికి రాయితీ లభిస్తుంది. ఇంటిపై సోలార్ ప్యానెళ్లు బిగించిన తర్వాత ఆ ఫోటోలు సైట్లో అప్లోడ్ చేయాలి. వాటిని పరిశీలించిన తర్వాత డిస్కంలు స్మార్ట్ మీటర్ బిగిస్తాయి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత 15 రోజుల్లోనే కేంద్రం ఇచ్చే రాయితీ సొమ్ము వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఒకవేళ సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఇంటి అవసరాలకు సరిపడినంత రాకపోయినా దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎలా అయితే విద్యుత్ సంస్థల నుంచి విద్యుత్ వినియోగించుకుంటున్నామో అలాగే వాడుకోవచ్చు. ఒకవేళ అదనంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి అయితే గ్రిడ్కు వెళ్లిపోతుంది. స్మార్ట్ మీటర్ ద్వారా ఎంత విద్యుత్ ఇచ్చామో లేదా గ్రిడ్ నుంచి ఎంత తీసుకున్నామో తెలుసుకోవచ్చు. ఈ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇచ్చేలా ఏపీ ఈఆర్సీ నిబంధనలను సవరించింది. రాష్ట్రంలోని దాదాపు 20,18,000 ఎస్సీ/ఎస్టీ గృహాలకు ప్రభుత్వం ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందిస్తోంది. ఇప్పుడు వారి ఇళ్లపై 2 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్రం ఇచ్చే 60,000 రాయితీ పోను మిగిలిన 50,000 రాష్ట్ర ప్రభుత్వమే భరించేందుకు ముందుకొచ్చింది. అదేవిధంగా బీసీలకు కేంద్రం ఇచ్చే రాయితీ పోను అదనంగా 20,000 అందించనుంది. అంటే 30,000 వినియోగదారులు భరించాల్సి ఉంటుంది. అది కూడా రుణంగా పొందవచ్చు. ఇళ్లపై ఏర్పాటు చేసే 2 కిలోవాట్ల ప్రాజెక్టులకు 60,000 రాయితీ ఇస్తుండగా ఆ తర్వాత ప్రతి కిలోవాట్కు 18,000 రాయితీ అందనుంది. కేంద్రం గరిష్టంగా 3 కిలోవాట్ల వరకు రాయితీ అందించనుంది. 2026-27లోగా దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్లపై సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం 75,000 కోట్ల వరకు రాయితీ భరించనుంది. జగన్ హయాంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసంపైకి దండయాత్రగా వెళ్లి టీడీపీ శ్రేణులపై కర్రలు, రాళ్లతో దాడి చేసిన కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ సిఐడి విచారణకు అలా హాజరై ఇలా బయటకొచ్చేశారు. పట్టుమని ఓ గంటపాటైనా అధికారులు ప్రశ్నించకుండానే పంపించేశారు. నోటీసు ఇచ్చాం, పిలిపించి ప్రశ్నించాం అన్నట్టుగా విచారణ మొక్కుబడిగా సాగింది. వైసీపీ నేత జోగి రమేష్ సిఐడి విచారణ తీవ్ర విమర్శలకు దారితీసింది. చుట్టంచూపుగా వచ్చినంత ఈజీగా ఆయన విచారణకు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. పట్టుమని గంటపాటైనా అధికారులు ఆయన్ని విచారించకపోవటం, ఉదయం 10 గంటలకే విచారణకు రావాల్సిందిగా నోటీసులిస్తే తీరిగ్గా 12 గంటలకు వచ్చినా అధికారులు నోరు మెదపకపోవటం విమర్శలకు తావిస్తోంది. సిఐడి ఎస్పీ, దర్యాప్తు అధికారిణి ఎన్ శ్రీదేవిరావు నేతృత్వంలోని బృందం జోగి రమేష్ను విచారించింది. 2021 సెప్టెంబర్ 17న చంద్రబాబు నివాసంపైకి ఎందుకు దండయాత్రగా వెళ్లారని సిఐడి అధికారులు ప్రశ్నించగా, నాటి టీడీపీ నేత, ప్రస్తుత శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు అప్పటి సీఎం జగన్పై అసభ్య వ్యాఖ్యలు చేశారని, వాటిపై చంద్రబాబును కలిసి నిరసన తెలిపేందుకు వెళ్లానంటూ జోగి రమేష్ సమాధానమిచ్చారు. నిరసన తెలిపేందుకు పెద్ద సంఖ్యలో వాహనాలపై దండయాత్రగా కర్రలు, రాళ్లు పట్టుకుని వెళ్తారా? దాడి చేయాలనే ముందస్తు ప్రణాళిక లేకపోతే అలా ఎందుకెళ్లారని అధికారులు ప్రశ్నించారు. అవేవీ పట్టుకెళ్లలేదంటూ జోగి జవాబిచ్చినట్లు తెలిసింది. టీడీపీ కార్యకర్తలపై దాడి చిత్రాలను చూపించగా ఆయన సరైన సమాధానం చెప్పలేదని తెలిసింది. ఎవరి ప్రోద్బలంతో దాడికి వెళ్లారని అడగ్గా నిరసన తెలపటానికేనంటూ పదే పదే చెప్పినట్లు సమాచారం. జోగి రమేష్ చెప్పిన సమాధానాలు వినడానికే పరిమితమైన దర్యాప్తు అధికారులు ఆయన్ను లోతుగా విచారించకుండానే పంపించేశారన్న విమర్శలొస్తున్నాయి. జోగి రమేష్తో పాటు ఆ రోజు దాడిలో పాల్గొన్న మరో 8 మంది అనుచరులు శుక్రవారం విచారణకు హాజరయ్యారు. వారిని కొంతసేపు ప్రశ్నించి సిఐడి అధికారులు పంపించేశారు. సిఐడి విచారణ ముగిసిన తర్వాత జోగి రమేష్ మళ్లీ నోటికి పని చెప్పారు. రెడ్ బుక్ పేరుతో మహా అయితే ఇంకో ఏడాది పాటు మాపై కేసులు పెట్టగలరు, ఆ తర్వాత అది ఎక్కడుంటుందో అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్ పైన నోరు పారేసుకున్నారు. తమపై కేసులు పెట్టి మహా అయితే 2-3 నెలలు జైల్లో ఉంచగలరని, అంతకుమించి ఏం చేయగలరంటూ జోగి రమేష్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. 3.5 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మరలా కక్షతో, కార్పణ్యాలతో ఏదో చేయాలా, మళ్ళీ సెక్షన్స్ ఆల్టర్ చేయాలా, దీన్ని భూతత్వంలో చూపించాలా, ఏదో ఇవాళ కొన్ని పేపర్లు కూడా రాసి దాడులు చేసి ఎవడు దాడి చేస్తాడా? నిరసన తెలియజేయడానికి వెళ్ళాం. ఆ నిరసన తెలియజేసే క్రమంలో జరిగిన కార్యక్రమాన్ని ఈ రోజున సెలవుల పొలవల దాకా తీసుకెళ్లారు. భయపెట్టాలని చూస్తూ ఉన్నారు. ఈరోజు మాకు అధికారం ఉంది కదా అని చెప్పేసి విర్రవీగుతున్నారేమో, కేసులు పెడదాం కదా భయపెడదామని అనుకుంటున్నారేమో. ఇవన్నీ కూడా తాత్కాలికం.
కేసులు పెడితే 4 రోజులు వెళ్తాం, 2 నెలలు వెళ్తాం, 3 నెలలు వెళ్తాం. ఏం చేయగలరు? రేటపు ఒక మనిషి ఎక్కడ పెట్టుకోవాలా? మనిషి ఎక్కడ పెట్టుకుంటారు మీరు? గుర్తుపెట్టుకోండి, భూమి గుండ్రంగా ఉంటుంది, ఎప్పుడు ఒకడే ఉండడు. ఎల్లకాలం మేమే ఉంటాం అనుకుంటున్నారేమో. బడుగు బలహీన వర్గాలపై గత ప్రభుత్వం కక్ష కట్టిందని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. శ్రీకాకుళం కలెక్టరేట్ సమీపంలోని జ్యోతిబా పూలే పార్కులోని విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. 5 కోట్లతో నిర్మించిన బీసీ భవనాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి ప్రారంభించారు. పలు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన సీసీ రహదారులను ప్రారంభించారు. బైక్పై గ్రామాల్లో తిరుగుతూ ప్రజలతో మమేకమయ్యారు. ఆదరణ పథకంలో భాగంగా తాము కొనుగోలు చేసిన పరికరాలను పంపిణీ చేయకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో అవి పనికి రాకుండా పోయాయని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో బీసీలకు జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. 13 జిల్లాల్లో మెయిన్ ప్లేస్లన్నీ సెలెక్ట్ చేసి 13 జిల్లాలకి 5 కోట్ల రూపాయల చొప్పున బీసీ భవనాలు మంజూరు చేశాను. అన్ని నేనే శంకుస్థాపన చేశాను. ఆ రోజు 19లో ప్రభుత్వం పోయిన తర్వాత ఒక్క భవనం కూడా పూర్తి కాలేదు. మళ్ళీ మొన్న అధికారంలోకి వచ్చేసరికి 90% పూర్తయినటువంటి భవనాలు ఒక 5 ఉంటే డబ్బు ఈరోజు కష్టంగా ఉంది, ఆర్థికంగా సమస్యలున్నాయని ఆ 5 భవనాలకి రిమైనింగ్ డబ్బు ఇచ్చి కంప్లీట్ చేశాం. అందులో భాగంగానే ఈరోజు ఈ శ్రీకాకుళం బీసీ భవనాన్ని ప్రారంభించుకున్నాం. ఎవరైనా సరే ప్రభుత్వం అంటే కంటిన్యూషన్ గా కార్యక్రమాలు చేయాలి. ఈరోజు ఒక ప్రభుత్వం మారిపోతే, ఒక వర్గం మీద కక్ష కడితే ఇంకా మనం చెప్పడానికి చేయడానికి ఏముంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాలు బీసీలకి జరిగిన నష్టాన్ని మళ్ళీ వడ్డీతో సహా ఇవ్వడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయం చేద్దాం. నీ పాలసీలు నువ్వు చెప్పు, నా పాలసీలు నేను చెప్తాను. నా పాలసీకి నమ్మితే నా కోట్లేస్తారు, నీ పాలసీకి నమ్మితే నీ కోట్లేస్తారు. కానీ అధికారం పోయిన తెల్లారి నుంచి ప్రభుత్వానికి ఏదో ఇబ్బంది పెట్టాలని, అభివృద్ధికి ఆటంకం కలిగించాలని అనునిత్యం పనిచేస్తే మంచి విధానం కాదు. అమెరికా సుంకాల నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన ఆక్వా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం వారిని ఆదుకుంటుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ భరోసా ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం వెలగలేరులో బీజేపీ క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నామని, అందులో భాగంగానే సీఎస్ఆర్ నిధుల కింద 20 కోట్ల రూపాయలు తీసుకువచ్చినట్లు చెప్పారు. ఆచంట నియోజకవర్గంలో 1,60,00,000తో డయాలసిస్ కేంద్రం, కమిటీ హాల్ నిర్మాణాలు చేపట్టబోతున్నట్టు వెల్లడించారు. ప్రతి గ్రామంలోనూ శ్మశాన వాటికలను అభివృద్ది చేస్తామన్నారు. ఆక్వా రైతులు ఏదైతే 26% ట్యాక్స్ ఉందో దాని మీద మేము వెంటనే లోక్సభలో మేము కలుపున్నాం. పీయూష్ గోయల్ గారు, మేము, కామర్స్ మినిస్టర్, వాణిజ్య శాఖ మంత్రి వెంటనే వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇవాళ మళ్ళీ అదే ట్రంప్ ప్రభుత్వం 3 నెలలు అదనంగా సమయం ఇచ్చింది. అంటే దాని వెనకాల కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రయత్నాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఈ సుంకాన్ని కూడా ఏదైతే పెద్ద ఎత్తున తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తప్పనిసరిగా రైతులకు అండగా కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో రైలు పరిశ్రమ మీద ఆధారపడి జీవించేటువంటి ప్రజలు చాలా ఎక్కువ మంది. కాబట్టి ఖచ్చితంగా రైతాంగం ఆందోళన పడాల్సినటువంటి పని లేదు. ముఖ్యంగా రైతులకు వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా అర్థం చేసుకుని వారి సమస్యను తీర్చడానికి ప్రయత్నం. కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో రైతులు ధాన్యాన్ని అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం మార్చి 31 వరకు ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది. అయితే ఇప్పటికీ అవనిగడ్డ నియోజకవర్గంలో పావు వంతు వరకు రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని, అకాల వర్షాలతో పొలాల్లో నూర్పిడి చేసిన ధాన్యం తడిసిపోతుందనే ఆందోళనను అన్నదాతలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏప్రిల్ నెలాఖరు వరకు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించాలని, లేని పక్షంలో తీవ్రంగా నష్టపోతామని రైతులు వాపోతున్నారు. అమెరికాలో గత నెలలో కోడిగుడ్ల ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వినియోగదారుల ధరల సూచీ ప్రకారం సగటున డజన్ కోడిగుడ్ల ధర $6.23 పలికాయి. అంటే భారత కరెన్సీలో 536 రూపాయలు.
బర్డ్ ఫ్లూ కారణంగానే గుడ్ల ధరలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి 2022 నుంచి ఇప్పటి వరకు 16.80 కోట్ల కోళ్లను చంపేశారు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తగ్గినప్పటికీ ఈస్టర్ పండుగ సందర్భంగా ప్రజలు అధికంగా గుడ్లను కొనుగోలు చేస్తూ ఉండటంతో డిమాండ్కు సరఫరా లేక ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. బర్డ్ ఫ్లూ కారణంగా అమెరికాలో కోడిగుడ్ల ధరలు కొండెక్కాయి. 2023 ఆగస్టులో డజను గుడ్ల ధర $2.04 కాగా గత నెలలో గరిష్ట స్థాయిలో $6.23 చేరింది. అంటే భారత కరెన్సీలో $536. బర్డ్ ఫ్లూ వ్యాప్తిని అరికట్టడానికి 3 కోట్ల గుడ్లు పెట్టే కోళ్లను ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో నిర్మూలించడంతో గుడ్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. చాలా కోళ్ల ఫారాలను శానిటైజ్ చేసి మళ్లీ మెల్లగా గుడ్ల ఉత్పత్తి ప్రారంభిస్తున్నారు. వాటి నుంచి గుడ్ల సరఫరా 6 నెలల తర్వాత నుంచి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వైరస్ వ్యాప్తికి ముందు అమెరికాలో 31.50 కోట్ల గుడ్లు పెట్టే కోళ్లు ఉండగా మార్చి 1 నాటికి 28.50 కోట్లకు తగ్గాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. బర్డ్ ఫ్లూ వచ్చినప్పటి నుంచి అమెరికాలో 16.80 కోట్ల కోళ్లను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వధించారు. వీటిలో అత్యధికం గుడ్లు కోసం పెంచే కోళ్లే. ఫామ్లో ఒక కోడికి వైరస్ సోకినా మొత్తం కోళ్లను వధించాల్సి వస్తోందని కోళ్ల ఫామ్ నిర్వాహకులు చెబుతున్నారు. ఫలితంగా గుడ్ల సరఫరా తగ్గిపోతోంది. మార్కెట్లో గుడ్ల సరఫరాను పెంచేందుకు అమెరికా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఫిబ్రవరి నెలలో 40 లక్షల గుడ్లను దిగుమతి చేసుకుంది. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో మార్చి మధ్యలో హోల్సేల్ మార్కెట్లో గుడ్ల ధరల్లో తగ్గుదల కనిపించింది. అయితే ఈస్టర్ సమీపించడంతో డిమాండ్ పెరిగి మళ్లీ ధరలు పెరిగాయి. ఈస్టర్ పండగ తర్వాత ధరలు తగ్గే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.